హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను ఒక మంచి విషయం మీతో పంచుకోవాలని ఇలా వచ్చాను. అదేంటంటే, ఒక భార్య భర్త షికారుగా ఒక బోట్లో ప్రయాణం చేస్తున్నారు. కొద్ది దూరం పోయేసరికి సడన్గా ఆ బోట్ మునిగిపోతూ ఉంది. ఆ బోట్లో చాలామంది ఉన్నారు. ఇంకా ఈలోపు వాళ్ళని కాపాడడానికి లైఫ్ బోట్ ఒకటి వచ్చింది. అందరూ ఆ బోట్లోకి జంప్ చేస్తున్నారు. అందరూ వెళ్ళిపోయాక ఈ భార్యాభర్త మాత్రమే ఈ మునిగిపోతున్న బోట్లో మిగిలిపోయి ఉన్నారు. ఇంకా అవతల బోట్లో ఒక్కరికే ఛాన్స్ ఉంది. అంటే ఈ భార్య భర్త వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఆ బోట్లోకి వెళ్ళగలరు. మిగతా వారు ప్రాణం వదిలేయాల్సి ఉంది. ఇద్దరు ఆలోచనలో పడుతున్నారు, బాధపడుతున్నారు, ఒకరినొకరు చూసుకొని ఏడ్చుకుంటున్నారు. అవతల బోట్లో వాళ్ళు కమాన్ కమాన్ అని కేకలు వేస్తున్నారు. ఇక బోట్ పూర్తిగా మునిగిపోతుందనగా ఆ భర్త ఒక్కసారిగా ఎగిరి అవతల బోట్లోకి వెళ్ళిపోయి తన ప్రాణం కాపాడుకున్నాడు. ఆ భార్య మాత్రం అక్కడే చనిపోయింది. ఆ భర్తకి చిన్న పాప ఉండేది. పాపని చక్కగా చూసుకుంటూ మంచి మంచి విషయాలు చెబుతూ బాగా చదివించుకున్నాడు. ఆ పాప పెద్దయి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ భర్త కూడా కన్ను మూశాడు. అప్పుడు ఆ పాప తన తండ్రి సామాను మొత్తం సర్దుదామని తన తండ్రి ఉండే రూమ్కి వెళ్ళి సామాను మొత్తం సర్దుతుండగా తన తండ్రి డైరీ ఒకటి కనిపించింది. ఏముంది దీంట్లో చూద్దామని డైరీ తీసి చదువుతుండగా ఆ తండ్రి ఇలా రాసుకొని ఉన్నాడు. తన భార్యకి చివరిసారిగా ఆ బోట్లోంచి వచ్చిన తర్వాత రాసుకున్న పేజీ అది. డియర్ డార్లింగ్, నన్ను క్షమించు. నిన్ను వదిలి నేను వెళ్ళిపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది, కానీ ఏమి చేయలేని పరిస్థితి. నేను బ్రతకాలి. ఎందుకంటే మన పాప కోసం నేను బ్రతకాలి. నిన్ను కాపాడాలనే ఉంది, కానీ నువ్వు కొద్ది రోజుల్లో క్యాన్సర్తో చనిపోతావని తెలుసు. తర్వాత మన పాప ఎక్కడా అనాథ అయిపోతుందో అని ఆ క్షణం ఆలోచించాను. అందుకే నీతో కలిసి నాకు చనిపోవాలని ఉన్నా నిన్ను అలాగే వదిలేసి మన పాప కోసం రావాల్సి వచ్చింది. నన్ను క్షమించు అని రాసి ఉన్నాడు. తన కూతురు ఆ పదాలు చదివి కన్నీరు పెట్టుకుంది. సో దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఫస్ట్లో అతను అవతల బోట్లోకి వచ్చాడు అనుకుంటే అతను స్వార్థం చూసుకున్నాడు అని అనుకుంటాం అందరం. అందుకే ఏ మనిషి బాధ వెనుక ఏముందో మనం
మనిషిని చూసి గుర్తించటం కరెక్ట్ కాదు అని నేను ఈ చిన్న స్టోరీ ద్వారా మీకు తెలియచేయాలనుకున్నాను. స్టోరీ కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.